హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఆసరా పెన్షన్ల గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. తెలంగాణ ఆసరా పెన్షన్స్ వచ్చే నెల నుంచి పెన్షన్ పంపిణీలో మార్పులు, కొత్త యాప్ ద్వారా పెన్షన్ల పంపిణీ. దీనికి సంబంధించిన అప్డేట్ ఏమంటే, మనకి తెలంగాణలో పెన్షన్స్ అయితే పోస్ట్ ఆఫీసుల ద్వారా ఇస్తున్నారు కదండి. వాటిలో కొన్ని మార్పులు అయితే చేయబోతున్నారు. దానికి సంబంధించిన వివరాలు అయితే చూద్దాం. ఇప్పుడు రాష్ట్రంలో ముఖ గుర్తింపుతో పెన్షన్లు త్వరలో అమలుకు సన్నాహాలు. తెలంగాణలో ముఖ గుర్తింపు ఫేషియల్ రికగ్నిషన్ విధానం ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ప్రత్యేక యాప్ను రూపొందిస్తోంది. వచ్చే నెల లేదా జూన్ నుంచి దీనిని ప్రారంభించే అవకాశం ఉంది. ఆసరా పథకం కింద రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, కల్లుగీత, బీడీ కార్మికులు, పైలేరియా, హెచ్ఐవి బాధితులు, డయాలసిస్ చేయించుకునేవారు ఇలా మొత్తం 42,96,000 మందికి పెన్షన్లు పంపిణీ అవుతున్నాయి. సాధారణ పెన్షన్ నెలకు 2,016, దివ్యాంగులకు 4,016 ఇస్తున్నారు. ప్రస్తుతం వేలిముద్రలు తీసుకొని పెన్షన్లు అందజేస్తున్నారు. చాలామందికి వేలిముద్రలు సరిపోనందున గ్రామ కార్యదర్శులు, పోస్ట్ మాస్టర్లు, బిల్ కలెక్టర్ల ధృవీకరణ మేరకు సాయం అందిస్తున్నారు. ఈ విధానం లోపభూయిష్టంగా ఉందని, అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ముఖ గుర్తింపు విధానం తేవాలని నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక యాప్ ద్వారా అమలు చేయనుంది. దీని ప్రకారం ప్రతి నెల పెన్షనర్ల ఫోటోలు తీస్తారు. నిజమైన లబ్ధిదారులుగా ధృవీకరణ అనంతరం పింఛన్ పంపిణీ చేస్తారు. చూశారు కదా అండి, వేలు ముద్రలు పడని వాళ్ళందరికీ కూడా అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్లు అయితే తీసుకుంటారు కదా. చాలామంది పెద్దవారు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఇక ఒంటరి మహిళలే కావచ్చు అండి, వితంతువులే కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. వేలు ముద్రలు పడక చాలామంది ఇబ్బందులు అయితే పడుతున్నారు. వేలు ముద్రలు పడని వారికి చాలామంది ఏం చేస్తున్నారంటే గ్రామ కార్యదర్శులు ఉంటారు కదండి, వాళ్ళ ద్వారా ఇస్తున్నారు. పోస్ట్ మాస్టర్ల ద్వారా ఇప్పిస్తున్నారు. అక్కడ పోస్ట్ ఆఫీసుల్లోనే బిల్ కలెక్టర్ల ధృవీకరణ మేరకు సాయం అందిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే అది జరుగుతుంది. కానీ ఈ విధానంలో లోపాలు జరుగుతున్నాయి. ఆ పెన్షన్లు డైవర్ట్ అయిపోతున్నాయి. అంటే లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పెన్షన్ ఇవ్వకుండా కార్యదర్శులే వాడుకుంటున్నారని ఇంతకుముందు వీడియోల ద్వారా మనం తెలియచేసాము కదండి. అది కూడా పేపర్ న్యూస్ ద్వారానే తెలియచేసాము మీకు. పెన్షన్లన్నీ కూడా లబ్ధిదారులకు వెళ్లకుండా ఇలా పక్కదారి పడుతున్నాయని ప్రభుత్వం కొత్త యాప్ను అయితే తీసుకురాబోతుందండి. ముఖ కవళికల ద్వారా పెన్షన్ పంపిణీ చేయనుంది. ఇక నుంచి పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో ఇక వేలు ముద్రలు పడలేదని బాధపడకండి. మీకోసం అయితే ఒక కొత్త యాప్ను అయితే వచ్చే నెల నుంచి లాంచ్ చేయబోతున్నారు. ఆ వచ్చే నెల కాకపోతే ఆ పై వచ్చే నెల అయినా కంపల్సరీగా ఈ యాప్ను అయితే తీసుకురాబోతున్నారంట అండి. సో ఇదండి ఈరోజు ఆసరా పెన్షన్స్ మీద వచ్చిన అప్డేట్. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఈ ముఖ కవళికల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారనే విషయం కొంతమందికి తెలియకపోవచ్చు. పాపం కొంతమంది తెలియక పాత విధానంలోనే పెన్షన్ ఇస్తారేమో అన్న ఉద్దేశంలో ఉంటారండి. పాపం ఒకవేళ పెన్షన్ ఇవ్వకపోతే వెనక్కి తిరిగి కూడా వెళ్తారు. పెద్దవాళ్ళందరూ కూడా వితంతువులకి, వికలాంగులకు కూడా దయచేసి తెలియచేయండి. ఈ ముఖ కవళికల ద్వారా పెన్షన్ పంపిణీ చేయబోతున్నారని దయచేసి అందరికి తెలియాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకున్నట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో, గ్రూప్స్లో అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ.